హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేనైతే వినాయకుడిని తేవడానికి బయటికి వెళ్తున్నాను అనమాట. బయటికి వెళ్ళి అదే చూద్దాం ఎలా ఉంటుంది. అక్కడ ఎన్ని వినాయకులు పెట్టారో చూడండి. వచ్చేసాను వినాయకుడి ముందు. పెద్ద వినాయకుడు ఒక పక్కన, చిన్న వినాయకుడు ఒక సైడ్ అన్నీ పెట్టారు. మేము ఆల్రెడీ ముందు రోజు ఆర్డర్ ఇచ్చేసి వచ్చామన్నమాట. మా బుజ్జి చిన్ని వినాయకుడిని ఇది వచ్చేసి 600 పడింది. ఇక్కడ పెట్టారు. వెనకాల చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మేమైతే ఇలా రెడీ చేసి ఇలా పెట్టేసామన్నమాట. వినాయకుడిది చూడండి, మా బుజ్జి వినాయకుడు ఎంత బాగా అందంగా ఉన్నారు, ఎంత బాగా చేశాము. ఇప్పుడు మేము వంటకాలు చేస్తున్నాను. వినాయకుడికి ఇష్టమైన వంటకాలు వచ్చేసి ఓలిగలు భక్షాలు అంటారు కదా, భక్షాలు చేస్తున్నాను అనమాట. మనము పిండి ఎలా మైదా పిండి ఎలా మామూలు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టేసేయాలి. కందిపప్పు నీళ్ళలో వేసి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత బెల్లం పాకం అంటే అవసరం లేదు. బెల్లం నీళ్ళేసి ఏమైనా రాళ్ళు ఉంటాయని బెల్లం నీళ్ళేసి వేడి చేసి పెట్టేసి ఇప్పుడు కందిపప్పు ఉడికించిన నీళ్ళని ఉడకబెట్టేసామన్నమాట. బెల్లం నీళ్ళతో ఇట్లా వడపోస్తే ఉన్నవి ఏమేమి ఉంటుందో మొత్తం అంతా దాంట్లోనే ఇరుక్కుంటుంది కదా, అట్లా వడగొట్టేసుకున్న తర్వాత బాగా కలుపుకొని గ్యాస్ మీద అట్లనే ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఎండిన అల్లము యాలకులను వేసుకున్నాము. ఇప్పుడు మనం కూరకి రెడీ చేసుకుంటున్నామంట. ఒలిగచారు కావాల్సినవి ఉల్లిపాయలు, టమోటా, ఆనియన్స్, అలానే వెల్లిపాయ ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీకి కారం పొడి కొద్దిగా వేసుకోవాలి, అంతే. కారం పొడి ఒకటే వేసుకోవాలి. అలానే ఇది కొబ్బరి టెంకాయ ఉంటుంది. టెంకాయ తురిమిన తర్వాత మనం ఉడకపెట్టుకుని పప్పుని కొద్దిగా తీసి పెట్టింటాము, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము పూర్ణం రెడీ చేసుకుందాము. పూర్ణంకి మనం రెడీ చేసుకున్నవన్నీ మిక్సీకి వేసేసుకున్నాం. ఇలా వస్తుందండి, పూర్ణం రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇది మనము కూరకి చేసుకునేది కూడా మసాలా తయారు చేసేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుందాము. జీలకర్ర వేసేసిన తర్వాత అంతా రెడీ అయిపోతుంది. మనం నీళ్ళన్నీ తీసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ నీళ్ళలో మామూలు తాలింపు ఎలా పెడతామో అలా పెట్టుకొని మనం మసాలా రెడీ చేసుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే చింతపండు నానబెట్టి వేస్తాను అనమాట. ఇప్పుడు మనము కూరగాయల తాలింపుకి రెడీ చేస్తున్నాము. దానికి వచ్చేసి కొత్తిమీర, టెంకాయ ఇవన్నీ మిక్సీకి వేసేసుకొని ఆనియన్స్, టమోటా కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము తాలింపు వేసేసుకుంటున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ ఆనియన్స్ వేసేస్తున్నాను, కరివేపాకు కూడా వేసేస్తున్నాను, అలానే టమోటా కూడా వేసుకుంటాను. బాగా ఎర్రగా వేయించుకున్నాము. బాగా వేయించుకున్న తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్. కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసేస్తున్నాను చూడండి. ఇట్లా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ అంతా, టీ గ్లాస్ అంతా వాటర్ వేసేయాలి, అంతే. నానబెట్టుకున్న బఠానీ కూడా వేస్తున్నాము. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి వేసాను. కొద్దిగా వాటర్ వేయాలి, ఒక గ్లాస్ అంత ఎక్కువ వేయకూడదు. మనం వేసుకున్న మిక్సీకి మసాలా అది కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం, అది వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోకుండా. బయట వర్షం పడుతూ ఉంది చాలా. ఇప్పుడు భక్షాలు చేద్దాం రండి. మనం ముద్దలాగా చేసుకుందాం. పూరికి ఎట్లా తీసుకుంటాం ముద్ద అలా తీసుకొని బాగా ఉజ్జుకొని దాన్ని ఇట్లా ఒత్తుకొని చేయడమే. లోపల పూర్ణం పెట్టేసి ఇలా పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవడమే అనమాట. ఇలా రెడీ అయిపోయింది. ఇలా నూనెలోకి వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇలా రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టేసాను, నైవేద్యం ప్రసాదం పెట్టేశాను. చూడండి, మా బుజ్జి గణేష నైవేద్యానికి రెడీ అయిపోయింది. పూజ మార్నింగే చేసేసాను అనమాట. ఇప్పుడు నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ శారీకి కుచ్చులు డిజైన్ నేనే వేశాను. ఎలా ఉందో చూసండి. నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం మాకు వినాయకుడి పండుగ. చాలా నాకు బాగా నచ్చింది అనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నైవేద్యానికి ఇది ఇంకొకటి, వినాయకుడికి చాలా ఇష్టం కదా, బియ్యం పిండితో చేస్తాం కదా మోదక. మనము కాయ తురుముకున్న దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి బాగా వేయించుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాము. అలానే బెల్లం కూడా మనం పాకంలాగా చేసుకొని అది కూడా వడగొట్టుకొని వేసేసి బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కింద పెట్టుకున్నప్పుడు జీడిపప్పు కూడా కొద్దిగా వేయించి వేసేసుకుందాము. నేను వేయించలేదు, అలానే వేసేసాను.
అలా కొద్దిగా వాటర్ ఒక దాంట్లో పాత్ర తీసుకొని ఒక గ్లాస్ కప్పు వాటర్, గ్లాస్ కప్ బియ్యం పిండికి 2 గ్లాస్ కప్ వాటర్ వేయాలి, నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బియ్యం పిండి వేసుకొని బాగా మనం ముద్ద ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఒక ముద్ద రౌండ్గా చేసేసుకొని, ఇప్పుడు నేను చేస్తున్నాను ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్తో అయితే బాగా వస్తుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇలా చపాతీలాగా పూరిలాగా చేతితోనే చేతితోనే ఇట్లా అంటుకొని వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. అలా చేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకుంటాం కదా అది కొబ్బరిది పూర్ణము, ఆ పూర్ణం కూడా రౌండ్గా రెడీ చేసి లోపల పెట్టేసుకోవాల్సింది. పెట్టుకున్న తర్వాత బాగా ముందు కనుక్కొని ఇట్లా మనం షేప్ చేసుకోవచ్చు, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆవిరి పెట్టాలన్నమాట. ఇడ్లీ పాత్రలో పెడతాను నేనైతే. ఇట్లా నేనైతే దేవుడికి నైవేద్యానికి ఎన్ని కావాలో అన్ని చేశాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి. మీకు కావాలంటే చేసుకోవచ్చు ఎంత కావాలంటే. అందుకే నేనైతే 1 కప్కి పిండికి 2 గ్లాస్ వాటర్ వేస్ట్ చేస్తాను అనమాట. ఇలా మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి ఇలా చేతితో ఇట్లా అనుకొని ఇప్పుడు ఆవిరి పెట్టేసేయాలి. ఆవిరికి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టడమే. మోదక రెడీ అయిపోతుంది. గణేష్ దేవుడికి ఏది తిన్నా ఇది కంపల్సరీ ఉండాలి, ఇష్టం. వీడియో వస్తుంది ఇప్పుడు. ఇలా జరిగింది వినాయక పండుగ. మీదైనా జరిగింది ఇలా జరుపుకున్నాము. ఇప్పుడు నేను హారతి ఇస్తున్నాను, హారతి ఇస్తున్నాను దేవుడికి. ఇట్లా తీసుకొని ఎంత బాగా వినాయకునికి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, యజ్ఞ వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చి బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి మేమైతే వినాయక పండుగని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మొత్తానికి ఫుడ్ అయితే నేను ఇట్లా చేశాను, ఫెస్టివల్ ఫుడ్ చాలా బాగుంది కదండి. రండి తినేద్దాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. మీరు ఎలా